అబ్రహాము చేసిన ఒక పొరపాటును బట్టి, దేవుని చిత్తము తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి, దేవుడు ఒక రూట్లో చెబితే, ఒక మాట చెబితే అది పంచుకోకుండా, దేవుడిలాగా మనకు సెలవిచ్చాడని చెప్పకుండా, భార్య ఏది చెబితే అది అమాయకంగా గుడ్డిగా చేసేసిన బలహీనత కారణంగా దేవుని తోడు అతనికి లేకుండా పోయింది. ఇబ్బంది పడ్డాడు. ఒక సమస్య వచ్చింది, ఇంట్లోకి వెళ్తే భయంకరమైనటువంటి పోరాటం, బయటకు వస్తే ఆ యొక్క నాకు అన్యాయం జరిగిపోయింది ఏడుపు, ఎటు పాలుపోక, ఏమి చేయలేక, ఏ దారి కానలేక, ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర కూర్చుంటే ఆ తప్పు చేశామే అనే భావంలో ఉన్న వ్యక్తికి, అయ్యో దెబ్బ తినేసామే అనే భావంలో ఉన్నవాడికి ఇప్పుడు చిక్కొచ్చి పడిపోయిందిరా బాబు, ఎక్కడికి వెళ్ళాలరా అని తలకాయ నొప్పి. ఎందుకంటే 16వ అధ్యాయంలో సమస్య రాగానే దేవుడు దగ్గరికి దేవుడు అన్నాడు, నన్ను అడిగి చేసావా, నేను చెప్పినట్టు చేసావా, మరి నా దగ్గర ఎందుకు వచ్చావు, ఆమె చెప్పినట్టు చేసావు కదా, ఎలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్టు చేయి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు. దేవుని దగ్గర ముఖం చల్లని పరిస్థితి.